ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనాత్మకంగా మారినటువంటి బీఆర్ఎస్ నేతల ఫోన్ ట్యాపింగ్ కు ఇప్పుడు ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి కూడా మొదటగా ఇటు వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడమే కాకుండా ఇటు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ని 3 రోజుల కింద అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇటు ప్రత్యేక బృందాలన్నీ కూడా ఇటు నల్గొండ చుట్టూ తిరుగుతున్నాయి. ఇటు విచారణ అయితే లోతుగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నల్గొండలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతలు సూచించిన నేపథ్యంలోనే ఇటు అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పోలీసు అధికారులంతా కూడా పనిచేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 40 మంది వీవీఐపీ మహిళలు, సాధారణ మహిళలకు సంబంధించి కూడా ఫోన్లని ట్యాపింగ్ చేస్తూ కూడా వారిని లైంగికంగా వేధించినట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. ఈ ట్యాపింగ్ లో ఘరానా మోసానికి పాల్పడేటువంటి ఒక కానిస్టేబుల్ నిర్వాహకంతో మొత్తం కూడా బట్టబయలైపోయింది. ఇప్పటికే కానిస్టేబుల్ నల్గొండ హైదరాబాద్ రోడ్డు వారం ఏర్పాటు చేసినటువంటి ఉడిపి హోటల్ సమీపంలో చేసినటువంటి వారం సంబంధించి ప్రత్యేకంగా కూడా ఇక తనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారుల కనుసన్నల్లో కూడా పనిచేసినట్టుగా కూడా ఇప్పటికే వెల్లడైంది. మిల్లర్లు, స్మగ్లర్లతో పాటు పేకాడ నిర్వాహకులు, గంజాయి స్మగ్లింగ్ చేసేటువంటి వారి నుంచి కూడా అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ కూడా ఫోన్ ట్యాపింగ్ బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టుగా కూడా ఇప్పటికే ఉన్నతాధికారులతో గుర్తించారు. రౌడీ షీటర్లతో చేతులు కలపడమే కాకుండా వాళ్ళు సెటిల్మెంట్లు, భూదందాలుగా చేసినట్టుగా కూడా పోలీసు అధికారి కీలకంగా ఈ తతంగానంతా ఊహించినట్టుగా కూడా ఇప్పటికీ అధికారులు గుర్తించడమే కాకుండా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ కూడా నోటీసులు జారీ చేయడమే కాకుండా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తూ ఈ కేసుని లోతుగా అయితే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నయీం కేసుకు సంబంధించి కూడా అప్పట్లో జర్నలిస్టుల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు కూడా ప్రాథమికంగా ఆధారాలు అయితే సేకరించారు. అప్పటి మునుగోడు బై ఎలక్షన్లో అధికార పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో ఎవరు ఎక్కువ టచ్ లో ఉంటున్నారు, అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు ఎక్కువగా వార్తలు సేకరించి అపోజిట్ లో ప్రజెంట్ చేస్తున్నారనే కోణంలో కూడా విచారణ జరిపే దిశగా అప్పటి జర్నలిస్టుల కోణంలో ట్యాప్ చేసినట్టుగా ప్రాథమికంగా ధృవీకరణ జరిగిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. ఇక ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు పురమాయించినటువంటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యం. ఇక మరొక వైపు ఇప్పటికే పోలీసు అధికారులు అరెస్ట్ చేసినటువంటి వారిలో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు కావచ్చు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కూడా టెక్నికల్ వింగ్ లో సపోర్ట్ చేసినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎస్ఐలు కూడా రేపు లేదా ఎల్లుండి అదుపులోకి తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేందుకు ఉన్నతాధికారులు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది మాదిరి. అయితే వెంకటరెడ్డి, అటు మహిళలకు లైంగిక వేధింపులు కావచ్చు, కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లో చొరబాటు కావచ్చు, స్మగ్లర్లు వాళ్ళతో వీళ్ళతో కూడా చేతులు కలిపి భారీ వస్తువులకు ఒక ఘరానా కానిస్టేబుల్ అయితే పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఆ ఘరానా కానిస్టేబుల్ ఎవరు, ఏంటి, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారంటారు? అప్పట్లో ఒక సిఐకి ఇప్పటికే అనుము శిష్యులుగా ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి ఒక ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్, ముగ్గురు కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే హైదరాబాద్ రోడ్లోని ఉడిపి హోటల్ పైన ఒక జర్నలిస్ట్ కార్యాలయానికి సంబంధించి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు, రిలేషన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కనుసన్నల్లో కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా మొన్నటి ఎలక్షన్ల వరకు కూడా కొనసాగినట్టుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ వారు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని గుర్తించడమే కాకుండా అక్కడి నుంచి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించారు. దీంట్లో భాగంగా అప్పట్లో 1 టౌన్ రూరల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి కొంతమంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐతో పాటు ఇద్దరు సిఐలు కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు చేరవేస్తూ కూడా మునుగోడు ఎలక్షన్ లో అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు టచ్ లో ఉన్నటువంటి జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడమే కాకుండా వారి వ్యక్తిగత విషయాల్లో కూడా చెలబడుతూ ఇటు బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడ్డట్టుగా కూడా గుర్తించారు. ఇటు ఇక నయీం ఎన్కౌంటర్ తర్వాత జరిగినటువంటి లావాదేవీల విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇక వీరి నుంచి సమాచారం సేకరించడమే కాకుండా ఇటు గ్యాంగ్స్టర్లు, ఇటు
లోకల్ గా ఉన్నటువంటి లీడర్లతో పాటు ఇటు రౌడీ షీటర్లందరూ కూడా ఉపయోగించుకొని భూ కబ్జాలకు పాల్పడి అదేవిధంగా వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్నట్టుగా కూడా 40 మంది మహిళల్ని లైంగికంగా వేధింపులకు వారి వ్యక్తిగత జీవితాలకు చొరబడమే కాకుండా పూర్తి స్థాయిలో దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరికొంతమంది పోలీసు అధికారులను రేపు లేదా ఎల్లుండి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నల్గొండ చుట్టూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతూ వస్తుంది మాధురి. అయితే వెంకటరెడ్డి, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది అటు హైదరాబాద్ కావచ్చు, నల్గొండ, మునుగోడు చాలా దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా వ్యాపించిందని అనుకోవచ్చు అంటారా ఓవరాల్ గా చూస్తే? ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ నేతల సీనియర్ నాయకుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం కాకుండా ఎలక్షన్లలో ఇటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినట్టుగా కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపై సెంట్రల్ ఎస్ఐ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే కోరుకుంటున్న నేపథ్యం. మరొకవైపు టాస్క్ ఫోర్స్ దాడులు కావచ్చు, ఇటు ఇప్పటికే ప్రత్యేక బృందాలన్నీ కూడా దీనిపై లోతుగా విచారిస్తున్నతో అయితే రోజు రోజుకు కొత్త కొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు అధికారులే ఇష్టపోయే అంశాలన్నీ కూడా నల్గొండ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వారంలో ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించడమే కాకుండా పోలీసులను జైలుకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది పోలీసు అధికారులని ఇటు 9 కేసుకు సంబంధించి ఆస్తుల విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఎలాంటి అవాస్తవ ఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరందరిని అరెస్ట్ చేసే దిశలో కూడా రంగం సిద్ధం చేస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.